హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలో చూపిస్తున్నటువంటి ఫ్రాక్ చూసారు కదండి. ఈ ఫ్రాక్ అయితే 5 to 6 years బేబీ ఫ్రాక్ అండి. ఫ్రాక్కి పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చానండి. ఇచ్చి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. దీనికోసం నా దగ్గరికి కస్టమర్ ఒక 2.5 మీటర్స్ నాకు నెట్ అయితే తీసుకొని ఇచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత నేనైతే ఎక్స్ట్రా ఉంటుంది కదండి, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ అంతా కూడా నేనైతే ఇలా రిమూవ్ చేసేసానండి. కట్ చేసేసి మనకు కావాల్సినటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నేనైతే ఉంచానండి. ఉంచి దాంతో నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఒక 2 మీటర్స్ లైనింగ్ కూడా తీసుకుని వచ్చారండి. దాంట్లో నేను బాడీకి అయితే ఎంతైతే కావాలో అంత నేను తీసుకుని మిగిలిన పార్ట్ అయితే బాటమ్ కోసం అయితే ఉంచానండి. వాళ్ళే ఒక 2.5 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్, 2 మీటర్స్ లైనింగ్, 2 మీటర్స్ సాటిన్ అయితే తెచ్చుకున్నారండి. నేను తీసుకున్నటువంటి ఈ లైనింగ్ని 4 ఫోల్డ్స్ మీద వేసి నేను ఒక 9 ఇంచెస్ అయితే నేను కట్ చేసుకున్నానండి. బాడీ కోసం అయితే కట్ చేశాను. కట్ చేసి ఆ బాడీని 4 ఫోల్డ్స్ అయితే వేసాను కదండి. 4 ఫోల్డ్స్ వేసిన తర్వాత స్కేల్ తీసుకుని ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం అని చెప్పేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి మనం. ఆ డ్రా చేసుకున్న తర్వాత నేను బాడీ పొడవు వచ్చేసరికి 12 ఇంచెస్ అయితే నేను తీసుకున్నానండి. అంటే పైన ఒక హాఫ్, కింద హాఫ్ ఖర్చుల్లోకి పోయినా కూడా మనకి 11 ఇంచెస్ అయితే బాడీ పొడవు అయితే వస్తుందండి. అందుకోసం అని చెప్పేసి నేను 12 ఇంచెస్ అయితే బాడీ పొడవు అయితే నేను తీసుకున్నాను. బాడీ చెస్ట్ లూజ్ వచ్చేసరికి నేనైతే 9 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. 9 ఇంచెస్ తీసుకున్న తర్వాత నడుము లూజ్ వచ్చేసరికి 6 ఇంచెస్ తీసుకున్నాను. అంటే బాడీ చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను అంటే 7 ఇంచెస్ బాడీ చెస్ట్ లూజ్ అండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. అదేవిధంగా నడుము దగ్గర కూడా నేను 6 ఇంచెస్ అయితే నడుము తీసుకుని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. ఇప్పుడు నెక్ రౌండ్ కోసం అని చెప్పేసి నేను ఒక 2 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఎక్స్ట్రా తీసుకుంటే చిన్నపిల్లలు కదండి, భుజాలు అయితే జారిపోతాయి. అందుకని చెప్పేసి నేను ఒక 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 3 ఇంచెస్ ఏమో షోల్డర్ కోసం అయితే తీసుకున్నానండి. సేమ్ మనం ఎంత అయితే తీసుకున్నామో అంతా కూడా నేను 5 ఇంచెస్ షోల్డర్ డౌన్ కోసం అయితే నేను ఆమ్ హోల్ రౌండ్ కోసం అయితే నేను 5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఆ 2 డాట్స్ కూడా నేను స్కేల్తో ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా నేనైతే డ్రా చేసుకున్నానండి. ఎల్ షేప్ అయితే డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసరికి 7 ఇంచెస్ కదండి. ఆ 7 ఇంచెస్ కూడా నేను ఒక డాట్ అయితే పెట్టుకున్నాను. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత నెక్ డౌన్ కోసం అని చెప్పేసి 4 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. అంటే నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా నేను సేమ్ ఇచ్చేస్తున్నాను. అంటే కొంతమంది ఫ్రంట్ సైడ్ కొంచెం డౌన్ తీసుకుని బ్యాక్ సైడ్ కొంచెం పైకెట్టుకుంటారు. నేను ఆ విధంగా కాకుండా ఫ్రంట్, బ్యాక్ కూడా నేను నెక్ అయితే సేమ్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ అయితే డౌన్ అయితే తీసుకున్నానండి. వెడల్పు వచ్చేసరికి పైన ఎంత అయితే నేను 2 ఇంచెస్ తీసుకున్నానో సేమ్ అదే 2 ఇంచెస్ డౌన్గా కూడా నేను తీసుకుని నెక్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసానండి. నేను ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా రౌండ్ తీసుకున్నాను. షోల్డర్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే నేను డౌన్ చేశాను. షోల్డర్ డౌన్ చేశాను. తర్వాత ఆమోల్ రౌండ్ కోసం అని చెప్పేసి నేను ఒక 1 ఇంచ్ అయితే తీసుకుని ఆమోల్ స్కేల్ తోటి నేను రౌండ్ అయితే షేప్ అయితే గీసానండి. గీసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అయితే లోతు తీసాను. నడుము దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ అయితే స్కేల్తో ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా మొత్తం 2 పార్ట్స్ కూడా మనం కట్ చేసుకోవాలండి. 4 ఫోల్డ్ వేసాం కాబట్టి మనకి ఫ్రంట్, బ్యాక్ కూడా మనకి ఈ కటింగ్లోనే వచ్చేస్తుంది. ఈ కటింగ్లో మనకి ఆమ్ హోల్ దగ్గర లోతు అయితే తీసుకున్నాం కదండి. ఆ లోతు అయితే 2 పార్ట్స్ కూడా కట్ చేయకూడదండి. ఓన్లీ 1 పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి అయితే మాత్రం మనం కట్ చేయాలి. కాబట్టి ఆ లోతు కాకుండా వేరేగా మనం డ్రా చేసుకున్నాం కదండి. ఆ డ్రాయింగ్ ఆ లైన్ అయితే మనమైతే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ వస్తాయి కదండి. ఒక బ్యాక్ పార్ట్ కోసం అని చెప్పి ఒక పార్ట్ అయితే మనం సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే మనం లోతు అయితే తీసుకోవాలండి. లోతు తీసుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత ఈ లైనింగ్ని అయితే మనం పక్కన పెట్టుకుని నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుని నాకు లెంత్ ఎంత అయితే కావాలో అంత అయితే నేను తీసుకున్నానండి. నేనైతే 30 ఇంచెస్ అయితే నేను పొడవు అయితే తీసుకున్నానండి. పొడవు 30 ఇంచెస్ తీసుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్ ఉంటుంది కదండి. ఆ మిగిలిన పార్ట్లో నేను బాడీకి, హ్యాండ్స్కి కూడా నేను తీసుకున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే
కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు 2 మీటర్స్ సాటిన్ అయితే ఇచ్చారండి. ఆ సాటిన్లో బాడీ కటింగ్ కోసం అని చెప్పేసని రెండు కూడా ఫస్ట్ అయితే నేను తీసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా 4 ఫోల్డ్ వేసేసి నేనైతే కటింగ్ అయితే చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్తో నేను కింద బాటమ్ కోసం అయితే నేను మిగిలింది అయితే ఉంచానండి. స్టార్టింగ్ అయితే నేను ఇలా బాడీ పార్ట్ కోసం అయితే నేను తీసేసుకున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా నేను కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇక్కడితో మనకి లైనింగు సాటిన్ అయితే కంప్లీట్ అయినాయండి. తర్వాత ఇప్పుడైతే మిగిలినటువంటి ఆ నెట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ నెట్ ఫ్యాబ్రిక్ని కూడా నేను 4 ఫోల్డ్స్ అయితే వేసానండి. వేసిన తర్వాత లైనింగ్ తీసుకుని సేమ్ మనకి ఎంతైతే కావాలో బాడీ పార్ట్ కోసం అంతా కూడా నేను కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనకి మొత్తం బాడీ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. మెయిన్ ఫ్యాబ్రిక్, సాటిన్, లైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిన తర్వాత మనకి హ్యాండ్ ఎంతైతే వచ్చిందో మనం రౌండ్ అయితే కొలుచుకోవాలి. కొలిచిన తర్వాత నాకైతే 8 వచ్చిందండి. ఇప్పుడు సాటిన్ అయితే తీసుకున్నాను. సాటిన్ కూడా నేను 30 ఇంచెస్ అయితే నేను పొడవు నేను కటింగ్ అయితే చేసుకున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లోపల ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ మనం ఒక 2 ఇంచెస్ అయితే లేదంటే ఒక 1 ఇంచు మనం తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే నేను 30 ఇంచెస్ తీసుకోవడం ఒక 1 ఇంచ్ అయితే ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కదండి. అందుకని చెప్పి నేను 30 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మిగిలిన ఫ్యాబ్రిక్తో హ్యాండ్స్ అయితే కటింగ్ చేశానండి. హ్యాండ్స్ కోసం నేను హ్యాండ్ పొడవు వచ్చేసరికి ఒక 7 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. లూజ్ వచ్చేసరికి 5 ఇంచెస్ తీసుకున్నాను. 5 ఇంచెస్ ఏంటంటే ఖర్చులతో సహా 5 ఇంచెస్ అయితే వచ్చింది నాకు. మిగిలింది ఒక 10 ఇంచెస్ వరకు నేను పైన పఫ్ కోసం అయితే నేను ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నానండి. పఫ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి అని సేమ్ డౌన్ కోసం హ్యాండ్ డౌన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ అయితే తగ్గించి నేను తీసుకుని హ్యాండ్ మనకి ఎలా అయితే ఉంటుందో అలాగే ఫస్ట్ అయితే డ్రా చేసేసుకోవాలండి. హ్యాండ్ మొత్తం కూడా డ్రా చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం పఫ్ కోసం ఎక్స్ట్రా అయితే ఇచ్చిన దాంట్లో అది మనం కలుపుకోవాలండి. నాకు హ్యాండ్ అయితే 8 ఇంచెస్ అయితే వచ్చింది. ఆ 8 ఇంచెస్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుని డ్రా అయితే చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత హ్యాండ్ అయితే కంప్లీట్ అవుతుందండి. కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు పఫ్ అయితే కట్ చేసుకోవాలండి. పఫ్ కోసం పైన ఒక 3 ఇంచెస్ అయితే నేను వెడల్పు తీసుకున్నాను. వెడల్పు తీసుకుని మనం 10 ఇంచెస్ తీసుకున్నాం కదండి. నేనైతే 10 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 10 ఇంచెస్ కూడా ఈ ఫస్ట్ అయితే డ్రా చేసుకున్నటువంటి హ్యాండ్ లోకి అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసుకుని హ్యాండ్ అయితే ఏ విధంగా డ్రా చేసుకున్నామో అదే విధంగా హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలి. పఫ్ కోసం మనం ఎంత క్లాత్ అయినా తీసుకోవచ్చండి. పఫ్ పెద్దగా కావాలి అంటే ఎక్స్ట్రాగా ఎక్కువగా అయితే తీసుకోవచ్చు. నాకు పెద్దగా కావాలని చెప్పి నేనైతే 10 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో ఒక చిన్న ఘాట్ అయితే ఇచ్చుకోవాలండి. ఆ ఘాట్ ఏంటంటే మనకి తెలియడం కోసం అయితే ఘాట్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. నేను తీసుకున్నటువంటి బాడీ పార్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ అయితే సాటిన్ అయితే వేసుకోవాలండి. ఆ సాటిన్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వేయాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి తర్వాత లైనింగ్ అయితే వేయాలి. లైనింగ్ మొత్తం ఈ 3 పార్ట్స్ కూడా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అప్పుడు మనకి కదలకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని పిన్స్ అయితే పెట్టుకోవాలండి. పిన్నులు పెట్టుకుని లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. నెక్ రౌండ్ అంతా కూడా వీడియోలో చూపించినట్లుగా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది కదండి. ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవడం దేనికంటే రౌండ్ షేప్ ఇచ్చాం కదా మనం, ఆ రౌండ్ చక్కగా తిరగడం కోసం నీట్గా ఫినిషింగ్ రావడం కోసం అయితే ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత లైనింగ్ని అయితే మనం తిరగేయాలి. తిరిగేసిన తర్వాత మరలా పైనుంచి స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలండి. మొత్తం నెక్ రౌండ్ చుట్టూరు కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ బయటికి కనిపించుకోకుండా ఉండేలాగా మనం సరి చేసుకుంటూ నీట్గా చూస్తూ మనం చక్కగా వేసుకోవాలండి. వేసుకుని మొత్తం రౌండ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. చేసేసుకుని ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా నేనైతే స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసేసి మొత్తం నీట్గా అయితే చేసుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నేనైతే జిప్ ఇద్దామని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నానండి. బ్యాక్ పార్ట్ సమానంగా ఉందా లేదా షోల్డర్స్ మొత్తం కూడా సమానంగా అయితే చూసుకుని కటింగ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే జిప్ ఇవ్వడం కోసం అని చెప్పేసి బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకుని కట్ చేసుకోవాలి. సమానంగా చూసుకుని కటింగ్ అయితే చేసుకున్నానండి.
ఈ విధంగా 2 పార్ట్స్ కట్ చేసుకోవాలండి. మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత 2 పార్ట్లు కూడా మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. మొత్తం కదలకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 3 ఇంచెస్ సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. సాటిన్ ఫ్యాబ్రిక్ దేనికోసం అంటే కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకుని జిప్ వేస్తాం కదండి, ఆ జిప్ పైకి కనిపించకుండా ఉండడం కోసం అని చెప్పేసి పైన ఈ క్లాత్ అయితే మనం పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగానే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. మొత్తం క్లాత్ని పెట్టుకుని కదలకుండా పెట్టుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. స్టిచ్ అయిన తర్వాత ఆ క్లాత్ పైన జిప్ అయితే స్టిచ్ చేయాలండి. జిప్ అయితే ఈ విధంగా ఓపెన్ చేయాలి. క్లోజ్ చేసి అయితే మనకి కుట్టడానికి కుదరదండి. అందుకోసం అని చెప్పేసి కరెక్ట్గా మనం పెట్టుకుంటున్నామా లేదా చూసుకొని అప్పుడైతే స్టిచ్ చేయాలండి. లేకపోతే మరలా విప్పి కుట్టి ఆ విధంగా అయితే అవుతుంది. కరెక్ట్గా చూసి స్టిచ్ అయితే చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్లుగా సేమ్ ఎలా అయితే స్టిచ్ చేశానో నేను అదే విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకైతే కాదు, తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను. ఈ విధంగా అయితే మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చేసిన తర్వాత మరలా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా లోపల ఫ్యాబ్రిక్ అయితే మడత పెట్టి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. సేమ్ వీడియోలో చూపించినట్లుగానే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఒక వైపు అయితే జిప్ అయితే కంప్లీట్ అయిందండి. రెండో వైపు అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ జిప్ ఏదైతే ఉందో ఆ జిప్ని చూసుకోవాలండి. మనం ఫస్ట్ జిప్ పెట్టి క్లోజ్ చేసుకున్న తర్వాత చూసుకోవాలి. చూసిన తర్వాత అది మనకి ఎగుడు దిగుడు అయితే చాలా వరకు ఎగుడు దిగుడుగా వస్తుందండి. కానీ అలా రాకుండా ఉండాలి అంటే మనం పిన్స్ అయితే పెట్టుకోవాలి. స్టార్టింగ్ పిన్ అయితే నేను పెట్టుకున్నానండి. పిన్ పెట్టుకుని ఎలా అయితే వచ్చిందో సరి చేసి చూసుకొని అప్పుడు స్టిచ్ అయితే వేసుకోవాలండి. జిప్పు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకున్న తర్వాత అప్పుడు స్టిచ్ చేసేటప్పుడు మాత్రం జిప్ అయితే ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. జిప్పు క్లోజ్గా ఉంటే మనకి స్టిచ్ చేయడానికి ఆ జిప్ అయితే మనకి అడ్డుగా రావడం వల్ల మనకైతే స్టిచ్చింగ్ అయితే సెట్ అవ్వదండి. అందుకని జిప్పు ఓపెన్ చేసుకుని అప్పుడు స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఆ జిప్పుని బ్యాక్కి ఏ విధంగా మడత పెట్టిన తర్వాత మరలా పైనుంచి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోతుంది. జిప్పు వేయడం ఎంతో ఈజీగా వేసేసుకోవచ్చండి. జిప్పు వేయడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఏంటంటే అంతా సరి చూసుకుంటూ జిప్ అయితే వేసామంటే చాలా నీట్గా అయితే వస్తుంది. నేనైతే పెద్ద జిప్ అయితే తీసుకున్నాను. ఎక్స్ట్రాగా ఉన్నటువంటి జిప్ని అయితే నేనైతే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు సైడు బొందులు ఇవ్వడం కోసం అని చెప్పేసి నేను సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే 1 మీటర్ అయితే తీసుకున్నానండి. ఆ తీసుకున్నటువంటి ఆ ఫ్యాబ్రిక్ని నేను వీడియోలో చూపించినట్లుగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. 1 మీటర్ ఫ్యాబ్రిక్ 2 బొందులు కూడా మీటర్ అయితే నేను తీసుకున్నాను. స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట. స్టిచ్ చేసినటువంటి ఆ బొందుల్ని నేను పుల్ల అయితే తీసుకున్నానండి. చీపురు పుల్ల అయితే తీసుకుని ఆ చీపురు పుల్ల సహాయంతో నేను దాన్ని బొందులను అయితే తిరగేసానండి. తిరగేసి అవి నీట్గా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఐరన్ అయితే చేశానండి. ఐరన్ చేసి నేను బొందులు అయితే బ్యాక్ పార్ట్కి అయితే నేను ఆ సైడ్ ఈ సైడ్ స్టిచ్ అయితే చేశాను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి నేను మెయిన్ ఫ్యాబ్రిక్లో స్టార్టింగ్ అయితే ప్లెయిన్గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ కటింగ్ చేశాను కదండి, ఆ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. తీసుకుని చిన్న చిన్నగా నేను వీడియోలో చూపించినట్లుగా ఫ్రంట్కి ఇలా పుష్ చేస్తూ ఉంటే మనకి ప్రిల్స్ అయితే వస్తాయండి. బాగా దగ్గరగా అయితే వస్తాయి. దగ్గరగా ఇచ్చుకుంటూ మనం ప్రిల్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం అనుకోండి, బాగా దగ్గరగా వస్తాయి. నేను తీసుకున్నటువంటి ఆ నెట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో నేను ఇలా ప్రిల్స్ ఇచ్చాను. ఈ ప్రిల్స్ దేనికోసం అంటే ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, ఆ ఫ్రంట్ పార్ట్ ప్లెయిన్గా ఉంది. కొంచెం ఈ ఫ్రిల్స్ ఇచ్చినటువంటి ఫ్యాబ్రిక్ పెట్టడం వల్ల లుక్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ప్రిల్స్ అయితే ఇచ్చి ఆ ప్రిల్స్ని ఫ్రంట్ పార్ట్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. తీసుకుని షోల్డర్స్ అయితే జాయింట్ చేశానండి. ఆ షోల్డర్ ఈ షోల్డర్ కూడా జాయింట్ చేసి డబుల్ స్టిచ్ అయితే వేశాను. ఫస్ట్ స్టార్టింగు ఎండింగు కూడా మనం రఫ్ అయితే చేసుకోవాలండి. అలా రఫ్ చేయడం వల్ల క్లాత్ అయితే మనకి ఊడిపోకుండా స్టిచ్చింగ్ అయితే స్టిఫ్గా ఉంటుందండి. తర్వాత షోల్డర్స్ పైన కూడా నేను ఒక స్టిచ్ అయితే వేశాను. 2 షోల్డర్స్ పైన కూడా నేను స్టిచ్చింగ్ అయితే వేసుకున్నానండి.
వీడియోలో చూపించినట్లుగా నేనైతే స్టిచ్చింగ్ చేశాను. ఇక్కడికి షోల్డర్ జాయింట్ అయితే అయ్యిందండి. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అయితే తీసుకున్నాను. హ్యాండ్స్కి నాకు ఫ్యాబ్రిక్ అయితే సరిపోలేదండి, అందుకని చెప్పేసి మధ్యలో అయితే జాయింట్ అయితే పడింది. నాకు జాయింట్ స్టిచ్ చేశాను. తర్వాత ఇప్పుడైతే కింద హ్యాండ్స్ అయితే కింద సైడు నేను ఒక 1 ఇంచెస్ అయితే లోపలికి ఫోల్డ్ అయితే చేసి మనకి హ్యాండ్ ఎంతైతే ఉందో అంత కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. మొత్తం స్టిచ్ అయితే చేశాను. స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ అయితే తీసుకున్నానండి. బాడీ పార్ట్ తీసుకుని హ్యాండ్ అయితే జాయిన్ చేయడం కోసం అని చెప్పేసి నేను హ్యాండ్ తీసుకున్నాను. స్టార్టింగ్ అయితే మనం పఫ్ ఎంతైతే ఇచ్చుకున్నామో అంత పఫ్ కూడా ప్రిల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత అప్పుడు హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవచ్చు. నేనైతే ఆ విధంగా చేయట్లేదండి. చేయకుండా డైరెక్ట్గా బాడీకే నేను అటాచ్ చేసేస్తున్నాను. బాడీకి ఎంతైతే నాకు బాడీ పార్ట్ కావాలో అంతా తీసుకుని మిగిలిందంతా కూడా చిన్న చిన్నగా వీడియోలో చూపించినట్లుగా ప్రిల్స్ అయితే ఇచ్చేసానండి. ప్రిల్స్ మొత్తం నేను ఎంత ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానో అంత ఫ్యాబ్రిక్ కూడా సమానంగా ప్రిల్స్ అయితే ఇచ్చుకోవాలండి. నేను చిన్న ఘాట్ అయితే పెట్టుకున్నాను కదా, ఆ ఘాటు కరెక్ట్గా షోల్డర్ పైకి వచ్చేలాగా అయితే స్టిచ్ చేసుకోవాలి. అటు ఇటు కూడా మొత్తం ప్రిల్స్ చిన్న చిన్న ప్రిల్స్ కింద ఇచ్చుకుంటూ మొత్తం స్టిచ్ హ్యాండ్ అయితే మొత్తం కంప్లీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే పఫ్ అయితే మనకు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది, చాలా నీట్గా కూడా ఉంటుందండి. నేను ఈ విధంగా అయితే మొత్తం హ్యాండ్ అయితే జాయింట్ చేసుకున్నాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను డబుల్ స్టిచ్ కూడా ఇచ్చేసానండి. డబుల్ స్టిచ్ మొత్తం హ్యాండ్ అంతా కూడా డబుల్ స్టిచ్ ఇచ్చేసాను. సేమ్ ఈ హ్యాండ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తానో రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కూడా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకు పఫ్ వీడియోలో చూపించినట్లుగా చాలా నీట్గా అయితే వస్తుంది. చిన్నపిల్లలు కొంచెం గుచ్చుకున్నా కూడా డ్రెస్ అయితే వేసుకోరు కదండి. మనం ఎంత కాస్ట్ పెట్టి మనం స్టిచ్ చేయించినా లేదంటే మనం కొన్నా కూడా ఆ ఫ్రాక్ అయితే కొంచెం గుచ్చుకున్నట్లయితే ఉంటే పిల్లలైతే వేసుకోరు కదండి. ఓవర్‌లాక్ ఉంటే ఓకే. ఓవర్‌లాక్ లేకపోతే ఈ విధంగా నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా స్టిచ్ చేసుకుంటే పిల్లలైతే హ్యాపీగా వేసుకుంటారండి. దానికోసం నేను లైనింగ్ అయితే ఉంది కదండి, మనం తీసుకున్నటువంటి ఆ లైనింగ్‌ని నేను క్రాస్‌గా అయితే నేను చిన్న చిన్న ఒక 1 ఇంచెస్ అయితే ముక్కలు కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని నేను ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో అదే విధంగా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. మొత్తం హ్యాండ్ ఎక్కడైతే ఉందో మొత్తం హ్యాండ్ అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ అయితే నేను జాయింట్ చేశానండి. ఒక సైడ్ అయితే జాయింట్ చేశాను. జాయింట్ చేసుకున్న తర్వాత మొత్తం బాడీ అంతా కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఇస్తూ నేను మొత్తం బాడీ అంతా కూడా స్టిచ్ అయితే చేసుకుంటున్నాను. బాడీ ఒక వైపు అయితే జాయింట్ చేశాను కదండి. జాయింట్ చేయడం వల్ల మొత్తం పొడవు నుంచి పొడవుకి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. సేమ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చానో అదే విధంగా నేను తీసుకున్నటువంటి సాటిన్ కూడా అలాగే ప్రిల్స్ ఇచ్చుకొని మనకి బాడీ ఎంతైతే ఉందో అంతా కూడా సమానంగా వచ్చేలాగా సమానంగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్ కూడా నేను తీసుకున్నటువంటి ఆ లైనింగ్ కూడా సేమ్ ప్రిల్స్ అయితే నేను ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత కింద పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. బాటమ్ పార్ట్ అయితే ఇప్పుడైతే సైడ్ అయితే జాయింట్ చేసుకోవాలి. సేమ్ వీడియోలో చూపించినట్లుగా సైడ్ అయితే జాయింట్ అయితే చేసేసుకున్నానండి. నేను జాయింట్ చేసుకున్న తర్వాత ఓన్లీ బాడీ పార్ట్ వరకు మాత్రమే జాయింట్ అయితే చేసుకోవాలి. కింద అయితే మనం మొత్తం అన్ని లేయర్స్ కూడా కలిపేసి స్టిచ్చింగ్ అయితే చేయకూడదండి. ఏ లేయర్కి ఆ లేయరే కలపకుండా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా స్టిచ్ చేశాను. తర్వాత సాటిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కూడా సెపరేట్గా అయితే స్టిచ్ చేశాను. తర్వాత లైనింగ్ పార్ట్ని కూడా స్టిచ్ చేశాను. ఇవన్నీ స్టిచ్ చేయడానికి ముందు ఏంటంటే నేను సాటిన్ ఉంది కదండి, ఆ సాటిన్కి కెన్ నెట్ అయితే ఇచ్చానండి. ఆ కెన్ నెట్టు కోసం అని చెప్పేసి మనం కెన్ నెట్ ఎంత అయితే తీసుకుంటున్నామో అంత వెడల్పు కూడా మనం టేప్తో అయితే కొలుచుకుని ఫస్టే మనం డ్రాయింగ్ అయితే చేసుకోవాలండి. ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. అప్పుడైతే మనకి స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. నేనైతే రివర్స్ చేసి నేను తీసుకున్నటువంటి కెన్ నెట్ రివర్స్ చేసి నేను స్టిచ్ అయితే చేశాను. ఇలా రివర్స్ చేసి స్టిచ్ చేసిన తర్వాత మనం కిందకి పెడితే మనకి ఈ యొక్క స్టిచ్ ఏదైతే ఉందో అది లోపలికి ఫోల్డ్ అయ్యి పిల్లలకి లోపల గుచ్చుకోకుండా ఉండేలాగా చక్కగా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. మధ్యలో అయితే నేను ఒక చిన్న ఫ్లవర్ కూడా ఇచ్చానండి. అంటే కొంచెం ఫ్లవర్ వేస్తే లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఒక ఫ్లవర్ అయితే నేను తయారు చేసి నేను ఫ్లవర్ ఇచ్చాను. ఆ
ఆ ఫ్లవర్ కోసం నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశాను, కావాలంటే ఆ షార్ట్ వీడియో అయితే మీరు కూడా చూసేయండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రాక్ అయితే ఈ విధంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలాగుందో చూసి మీరు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.